హాయ్ ఫ్రెండ్స్, వేల సంవత్సరాలుగా తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న గిరిజనుల కథలు కేవలం పురాణాలు, జానపద గాథలే అనుకుంటాం. కానీ అలాంటి కథల్లో అగ్నిపర్వత విస్ఫోటనాల గురించి విలువైన శాస్త్రీయ సమాచారం దాగి ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు, కొన్ని అగ్నిపర్వత విస్ఫోటనాలను శాస్త్రవేత్తలు గుర్తించకముందే స్థానిక సమాజాలు తమ కథల్లో నమోదు చేశాయని పరిశోధకులు చెప్తున్నారు. గిరిజన జానపద కథల్లో దాగున్న వోల్కానిక్ మిస్టరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని మ్యూజియంస్ విక్టోరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందినటువంటి అగ్నిపర్వత శాస్త్రవేత్త డాక్టర్ హీథర్ హ్యాండీ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనం ఫలితాలు వాల్కానికా జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఆస్ట్రేలియా, ఫిజీ, హవాయి, పపువా, న్యూగినియా, సోల్మన్ దీవులు, వనాటు దేశాల్లోని గిరిజన సమాజాల మౌఖిక సాంప్రదాయాలను పరిశోధకులు పరిశీలించారు. ఈ కథనాల్లో గతంలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాటి ప్రభావాలు, ముందస్తు హెచ్చరికల గురించి ఆశ్చర్యకరమైన వివరాలున్నట్లు గుర్తించారు. ఉదాహరణకు, వనాటు దేశంలో 1453వ సంవత్సరంలో జరిగిన భయంకరమైన కువాయే అగ్నిపర్వత విస్ఫోటనం గురించి స్థానిక సమాజాలు తరతరాలుగా కథల రూపంలో చెబుతూ వచ్చాయి. అయితే 1990లలో ఫ్రెంచ్ భూగర్భ శాస్త్రవేత్తలు దాని ఆనవాళ్లను గుర్తించినప్పుడు దానిని మర్చిపోయిన విస్ఫోటనంగా పేర్కొన్నారు. కానీ స్థానిక ప్రజలు మాత్రం దానిని ఎప్పుడూ మర్చిపోలేదని ఈ అధ్యయనం చూపించింది. అలాగే ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ ప్రాంతంలో గిరిజనుల కథల్లో ఆకాశం చీకటిగా మారడం, బలమైన గాలులు వీయడం, నేల చీలిపోవడం వంటి వర్ణనలు కనిపిస్తాయి. పరిశోధకుల ప్రకారం ఇవి అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో కనిపించే లక్షణాలతో సరిపోతున్నాయి. దక్షిణ ఆస్ట్రేలియాలోని బోండిక్ గిరిజన సమాజం ఇప్పటికీ చెప్పుకుంటున్న ఒక కథలో బుల్లిన్ అనేటువంటి పక్షి కేకలు అగ్నిపర్వత విస్ఫోటనానికి సంకేతంగా వర్ణించబడతాయి. ఈ సమాచారం ద్వారా అక్కడి 2 అగ్నిపర్వతాల విస్ఫోటనాల క్రమాన్ని శాస్త్రవేత్తలు మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు. సోల్మన్ దీవుల్లోని సావో ఐలాండ్ ప్రజలు కూడా ఒక ప్రత్యేక పద్ధతిని అభివృద్ధి చేశారు. సముద్ర తీరం ఎంత మేర వెనక్కి వెళ్ళిందో గమనించి అగ్నిపర్వత విస్ఫోటనం సమీపిస్తోందని అంచనా వేసేవారు. ఆధునిక అగ్నిపర్వత పర్యవేక్షణ వ్యవస్థలు రాకముందే వారు ఇలాంటి హెచ్చరిక విధానాలను ఉపయోగించడం విశేషం. చూసారుగా, గిరిజనుల మౌఖిక సాంప్రదాయాలు కేవలం కథలు మాత్రమే కాదని, ప్రకృతి విపత్తుల చరిత్రను భద్రపరిచిన విలువైన జ్ఞాన వ్యవస్థలని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. స్థానిక జ్ఞానం, ఆధునిక శాస్త్రం కలిసి పనిచేస్తే అగ్నిపర్వతాల చరిత్రను మరింత బాగా అర్థం చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కోవడంలో కూడా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.